నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ భేటీ, పలు కీలక అంశాలపై చంద్రబాబు చర్చ, పార్లమెంటు సమావేశాల్లో అనుసరించవలసిన వ్యూహంపై ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. మాజీ సీఎం జగన్ అధ్యక్షతన వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందిందని జగన్ ఆరోపణ, దీనిపై రేపు అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలుపుతామని వ్యాఖ్య. బెజవాడ కనకదుర్గమ్మకు శ్రీశైలం సార సమర్పణ, శ్రీశైలం ఆలయ అధికారులకు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికిన దుర్గగుడి ఆలయ అధికారులు. దర్శనానంతరం వీరికి వేద పండితుల చేత వేదాశీర్వచనం అందచేత. ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుకుంటున్న భారీ వరద నీరు, ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తివేత, బ్యారేజీ నుంచి కాలువల ద్వారా 3000 క్యూసెక్ల నీరు విడుదల. సీఎం చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ భేటీ అయింది. పార్లమెంటు సమావేశంలో అనుసరించవలసిన వ్యూహంపై ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యత అంశాలైన అమరావతి, పోలవరం ప్రాజెక్టులకి నిధుల సాధనపై చర్చించారు. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ ఈ రోజు భేటీ అయింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఎంపీలు, మంత్రులు ఈ భేటీలో పాల్గొన్నారు. సమావేశంలో పలు కీలక అంశాలపై చంద్రబాబు చర్చించారు. ఈ నెల 22 నుంచి ప్రారంభమవుతున్న పార్లమెంటు సమావేశాల్లో అనుసరించవలసిన వ్యూహాలు, లేవనెత్తవలసిన అంశాలపై చర్చించారు. కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖల నుంచి తెచ్చుకోవాల్సిన నిధులు, వివిధ కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రానికి మరింత ప్రయోజనం పొందేందుకు చేయవలసిన కృషిపై సీఎం చంద్రబాబు నాయుడు చర్చించారు. కేంద్ర ప్రభుత్వంతో సంయమనం కోసం ఒక్కో ఎంపీకి ఇప్పటికే కొన్ని శాఖల చొప్పున బాధ్యతలు అప్పగించిన విషయం గుర్తు చేశారు. నేటి సమావేశంలో మంత్రుల్ని కూడా ఎంపీలకు సీఎం జత చేయనున్నారు. జలజీవన్ మిషన్, కృషి సించాయి యోజన కింద రాష్ట్రానికి మెరుగైన సాయంపై మాట్లాడారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్లో వివిధ ప్రాజెక్టులకి భూములు కేటాయింపునకు సంబంధించిన పెండింగ్ అంశాల పరిష్కారంపై చర్చించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను మళ్లీ గాడిన పెట్టేందుకు చేపట్టవలసిన చర్యలు, విభజన హామీలో భాగంగా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన వివిధ సంస్థలకి అవసరమైన పూర్తి సదుపాయాలు కల్పించడం తదితర అంశాలపై చంద్రబాబు కీలక సూచనలు, సలహాలు ఇచ్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందిందని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. రేపు అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలుపుతామని చెప్పారు. సీఎం చంద్రబాబుకు గట్టిగా హెచ్చరికలు పంపాలని, పోరాటం చేయకపోతే దారుణాలు అడ్డుకట్టపడవని వ్యాఖ్యానించారు. బుధవారం ఢిల్లీలో నిరసన తెలుపుతామని, రాష్ట్రంలో జరిగిన దారుణాలన్నింటినీ కూడా దేశ ప్రజలకు చూపుతామని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. పార్లమెంట్ సమావేశాల్లో చర్చించవలసిన అంశాలపై ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందిందని తెలిపారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై దారుణంగా దాడులు జరుగుతున్నాయని తెలిపారు. వినుకొండలో జరిగిన హత్య ఘటన పరాకాష్ట అని, వీడియో దృశ్యాలు చూస్తే ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా జరుగుతున్నాయని వెల్లడించారు. ప్రజలందరూ చూస్తూ ఉండగా నడి రోడ్డు మీద కత్తితో జరిగిన దాడి అత్యంత అమానుషమని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఆషాఢ మాసం సందర్భంగా శ్రీశైలం నుంచి కనకదుర్గమ్మకు పవిత్ర సారను సమర్పించారు. శ్రీశైలం ఆలయ అధికారులకి దుర్గగుడి ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. వీరికి దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు. ఆషాఢ మాసం సందర్భంగా ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ దేవస్థానం నందు అమ్మవారికి పవిత్ర సార సమర్పించే కార్యక్రమంలో భాగంగా శనివారం శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారి దేవస్థానం శ్రీశైలం నుంచి ఆలయ కార్యనిర్వహణాధికారి డి పెద్దిరాజు దంపతులు మరియు ఆలయ అధికారులు కనకదుర్గ అమ్మవారికి ఆషాఢ సారె సమర్పించడానికి విచ్చేశారు. వీరికి దుర్గగుడి ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో మంగళ వాయిద్యాల నడుమ స్వాగతం పలికారు. అనంతరం వీరు అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారికి సారె సమర్పించారు. అనంతరం వీరికి ఆలయ వేద పండితులు వేదాశీర్వచనం చేయగా కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు అమ్మవారి ప్రసాదం శేషవస్త్రం చిత్రపటం అందజేశారు. అనంతరం శ్రీశైలం దేవస్థానం వారు దుర్గగుడి కార్యనిర్వహణాధికారికి మరియు సిబ్బందికి శ్రీశైలం దేవస్థానం శేషవస్త్రం, ప్రసాదం మరియు చిత్రపటం అందజేశారు. అనంతరం మహామండపం 6వ అంతస్తునందు దేవస్థానం వారు ఏర్పాటు చేసిన అమ్మవారి ఉత్సవ విగ్రహం వద్ద ఆలయ అర్చకులు పూజలు నిర్వహించి అందరికీ ఆశీర్వాదం అందజేశారు. క్షేత్రం నుంచి విజయవాడ కనకదుర్గ అమ్మవారికి ఈ ఆషాఢ మాసం ఈ సందర్భంగా అంటే గత 2014 సంవత్సరం నుంచి కూడా ఇక్కడ సారి తీసుకొచ్చేటటువంటి సాంప్రదాయం అనేది ఉంది. అక్కడి నుంచి ప్రత్యేకించి వేద పండితులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రత్యేకించి విశేషంగా సారి తీసుకొచ్చి ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ ఎంతో అద్భుతంగా
భక్తి ప్రపత్తులతోటి సాంప్రదాయబద్ధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతోంది. ఇక్కడ చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. ఇక్కడ ప్రత్యేకించి శాకంబరి ఉత్సవాలు అనేవి కూడా నిర్వహించడం జరుగుతోంది. ఇక్కడ రోజుకొక అలంకరణ, అంటే భక్తులు దాతల యొక్క సహకారంతో ఇది ఆకుకూరలతోటి, కూరగాయలతోటి, పండ్లతోటి విశేషంగా అలంకరణ చేయడం అనేది జరుగుతుంది. ఈరోజు రెండవ రోజు శాకంబరి ఉత్సవాలు అనేది నిర్వహించడం అనేది ఎంతో, అది ఈ ప్రాంగణాన్ని ఇవన్నీ అమ్మవారి యొక్క మండపాలు ఇవన్నీ కూడా ప్రాంగణాన్ని ఇవన్నీ చూడటం కూడా జరిగింది. భక్తుల యొక్క సహకారంతో, దాతల యొక్క సహకారంతో, ఒక భక్తి ప్రపత్తులతోటి సాంప్రదాయబద్ధంగా విశేషంగా అలంకరణ చేయడం అనేది జరిగింది. భక్తులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. ఈ అందరికీ కూడా స్వామి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు అందరికీ కలగాలని, రాష్ట్రం అంతా కూడా, దేశం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకోవడం జరిగింది. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాము. అందరూ కూడా ఇక్కడ ఉండేటటువంటి కార్యనిర్వహణాధికారి గారు, తర్వాతన ఇతర సిబ్బంది ఎంతో ఆదరాభిమానాలతోటి అమ్మవారి యొక్క దర్శనానికి ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మవారిని మనస్ఫూర్తిగా దర్శించుకోవడం అనేది జరిగింది. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం. ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాల వలన వాగులు వంకలు పొంగి పొర్లుతూ ఉన్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రకాశం బ్యారేజ్ కి భారీగా వరద పోటెత్తింది. బ్యారేజ్ నుంచి కాల్వల ద్వారా 3000 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఏపీలోని పలు జిల్లాల్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తే ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రకాశం బ్యారేజ్ కి భారీగా వరద పోటెత్తింది. బ్యారేజ్ నుంచి కాల్వల ద్వారా 3000 క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు. వర్షాల కారణంగా కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో విద్యా సంస్థలకి సెలవు ప్రకటించారు. ఇంద్రకీలాద్రిపై శాకంబరిదేవి ఉత్సవాలలో 2వ రోజు ఆకుకూరలు, కూరగాయలతో అమ్మవారిని అలంకరించారు. రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆకుకూరలు, కూరగాయలతో కూడిన కదంబం ప్రసాదం పంపిణీ చేశారు. శాకంబరి అమ్మవారిని పూజించుకోవటం వలన సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండి ప్రజలు సుఖశాంతులతో జీవిస్తారని భక్తుల నమ్మకమని ఆలయ ఈవో కెఎస్ రామారావు తెలిపారు.
అని సుబ్రహ్మణ్యం అని అన్నాడు, అందుకే వేయలేదు అన్నాడు. చూడు మరి వేస్తే. విజయవాడ 45వ డివిజన్ కబేలు సెంటర్ తిరుపతమ్మ గుడి ప్రాంతంలో నిన్న అర్ధరాత్రి 2:30 ప్రాంతంలో గోడ కూలటంతో పాక్షికంగా దెబ్బతిన్న వల్లభాపురం కోటేశ్వరరావు ఇంటి సామాగ్రి మరియు ఇంటిని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు పరిశీలించి పరామర్శించారు. ఇంకా 2 రోజులు వర్షాలు ఉన్నందువలన కొండ ప్రాంత వాసులు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఆస్తి నష్టం సంభవించిన వారిని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటుందని తెలిపారు. భవిష్యత్తులో ప్రమాదాల నివారణకు కొండ ప్రాంతాల్లో పటిష్టవంతమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోటేశ్వరరావు కోరారు. ప్రాంతంలోని తిరుపతమ్మ గుడి కొండ ప్రాంతంలో ఉన్నటువంటి వల్లభాపురం కక్కావ్ గారి ఇల్లు ఓడ కూలి కోటేశ్వరరావు గారి ఇంటి పైన పట్టడంతో కొంత మేరకు ఆస్తి నష్టం సంభవించింది. ఈ సందర్భంగా ప్రజానికానికి అందరూ కూడా విజ్ఞప్తి చేసేది, ఇంకా 2 రోజుల పాటు వర్షాలు వస్తాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా కొండ ప్రాంతంలో ఉండేటటువంటి వారు అప్రమత్తంగా ఉండి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ఉండేటట్టుగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదే సందర్భంలో మన నగరపాలక సంస్థ అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కోరేటటువంటిది, కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు నివసించేటటువంటి ప్రాంతంలో పటిష్టవంతమైనటువంటి రిటైనింగ్ వాల్స్, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడం, అలాగే అవసరమైన చోట మెష్లు ఏర్పాటు చేసి ఇటువంటి వర్షాలు సంభవించేటటువంటి సందర్భంలో ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టవలసినటువంటి అవసరం ఉందని చెప్పి గతంలో అనేక సార్లు మేము సిపిఐగా కార్పొరేషన్ అధికారులకి విజ్ఞప్తి చేశాం. ఆ వైపుగా ప్రజలు కూడా ఇబ్బందుల్ని గమనించమని చెప్పి అధికారులు ఈ రోజున అధికారులకి ప్రజాప్రతినిధులకి విజ్ఞప్తి చేస్తూ జరిగినటువంటి నష్టానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వారికి ఆర్థికంగా సహకారం అందించి ఆ మేరకు మరలా ఇల్లు నిర్మాణం చేసుకునేటటువంటి పద్ధతిలో సహకరించాలని చెప్పి, ఆర్థిక సహకారం చేయాలని చెప్పి ఇటు వల్లభాపురం కక్కావ్ గారికి అలాగే వల్లభాపురం కోటేశ్వరరావు గారి కుటుంబం వారి యొక్క దీని మీద పడి నష్టం జరిగింది కాబట్టి ఆస్తి నష్టాన్ని ప్రభుత్వం నుంచి సహకారం అందించి వారిని ఆదుకోవాల్సిందిగా సిపిఐగా విజ్ఞప్తి చేస్తారు. విపరీతంగా పెరిగిపోయి చెత్తా చెదారంతో పాటు విష జీవులకి ఆవాసంగా మారిన మల్లికార్జునపేట ఉప్పర వాగుకొండపై పారిశుద్ధ్య సమస్యల్ని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు కార్పొరేషన్ సిబ్బంది సమస్య పరిష్కరించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఎమ్మెల్యే సుజనాకు కృతజ్ఞతలు తెలిపారు. మల్లికార్జునపేట ఉప్పర వాగు కొండపై పారిశుద్ధ్య సమస్యలతో పాటు పిచ్చి మొక్కలు పేరుకుపోయి సర్పాలతో పాటు దోమలకి నిలయంగా మారిందని స్థానికులు పశ్చిమ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. సంబంధిత సమస్యను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రతిపాటి శ్రీధర్ కార్పొరేషన్ అధికారులకి తెలియచేయగానే వెంటనే సిబ్బంది ఈ ప్రాంతానికి వచ్చారు. కొండపైన పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని వెంటనే తొలగించి ఈ ప్రాంతమంతా శుభ్రపరిచే కార్యక్రమం చేపట్టారు. తమ సమస్యల్ని ఆలకించి పరిష్కారం కోసం కృషి చేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరికి మల్లికార్జునపేట ప్రాంత వాసులు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో గంజాయిని అరికట్టేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్పష్టం చేశారు. సమాజంలో ప్రజలకు భద్రత కల్పించేందుకు సీఎం చంద్రబాబు ఎప్పుడూ కృషి చేస్తూ ఉంటారని పేర్కొన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 3వ డివిజన్ విజయలక్ష్మి కాలనీలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా రోడ్లను పరిశీలించడంతో పాటు స్థానికుల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 2 రోడ్లతో పాటు విద్యుత్ సమస్యల్ని ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చారని పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఆటోనగర్ సమీప ప్రాంతం కావడంతో ఎక్కువగా కరెంటు కోత ఉందని, దీనిని అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని తెలియజేశారు. ప్రధానంగా గంజాయి బ్యాచ్ ఎక్కువగా సంచరిస్తూ ఉండటంతో కాలనీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. ప్రజలకు భద్రత కల్పించేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు. లక్ష్మీ కాలనీలో ప్రధానంగా 2 రోడ్ల సమస్య ఒకటైతే కరెంటు కూడా ఆటోనగర్ లైన్లో ఉండటం వలన, ఆటోనగర్లో కొంచెం ఇబ్బందులు రావటం వలన, మధ్యలో ట్రిప్ అవటం వలన వెరీ ఫ్రీక్వెంట్గా కరెంటు పోతుందని చెబుతూ ఉన్నారు. దానికి అధికారులు కూడా పిలిచి మాట్లాడటం జరిగింది. సో ఇక్కడ ప్రధానమైన సమస్యలు ఏంటంటే కరెంటు పోతుందనేది, 2 రోడ్లు లేకపోవటం వలన వర్షాకాలం ఇబ్బంది పడుతున్నాం అనేది, దానికంటే కూడా ముఖ్యంగా ఒక గంజాయి బ్యాచ్ వచ్చి 30-40 మంది వచ్చి ఇక్కడ రోజు కూర్చుని లేడీస్ని కూడా కామెంట్ చేస్తూ కొంచెం అందరిని ఇబ్బంది పెడుతున్నారని ప్రధానంగా ఉంది. దాని మీద ఇప్పుడే నేను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాట్లాడతాను. అది బడ్డీ కొట్లు అక్కడ కూర్చుని ఇది చేస్తున్నారు చెప్పారు. వాళ్ళకు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ కూర్చోబెడితే మాత్రం మీ బడ్డీ తీసేయాల్సి వస్తుందని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా సమాజంలో ఒక అభద్రతా భావం రావటం, లా అండ్ ఆర్డర్ టోటల్గా గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆయన సైతం లా అండ్ ఆర్డర్ని
నిర్వీర్యం చేసి ఇక్కడ ఇబ్బందులు పెట్టడం ప్రతి కాలనీలో కూడా విచ్చలవిడితనం పెరిగిపోయింది. ప్రత్యేకంగా గంజాయి, అది ఆంధ్ర నుంచి గంజాయి మూల. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ నుంచి మన రాష్ట్రంలో ఈ ప్రగతి పోర్టల్ ను తొలగించాలని ది కృష్ణా డిస్టిక్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. విజయవాడ బెంచ్ సర్కిల్లో తమ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈశ్వర్రావు, రాజాలు మాట్లాడారు. ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు సరైన సమాచారం అక్కడి వారికి తెలియకపోవడం వలన కేసులు నమోదు చేస్తున్నారని తెలిపారు. ఫిట్నెస్ సర్టిఫికేట్, ఫైన్ ఛార్జీలు చెల్లిస్తేనే ఇస్తామని అధికారులు చెబుతున్నారని, దీని వలన తామెంతో నష్టపోతున్నామని తెలిపారు. ప్రభుత్వం తమ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. నుండి 8వ తేదీ వరకు ఈ ప్రగతిలో ఉన్న రవాణా శాఖకు సంబంధించిన వాహనాల డేటాని మైగ్రేషన్ చేయడానికి అని చెప్పి 8వ తారీఖు దాకా టైం తీసుకుని ఆ 4 రోజులు సేవలంతా నిలిపివేశారు. మన ఈ ప్రగతి నుంచి ఆ ఎన్ఐసి పోర్టల్కి ట్రాన్స్ఫర్ చేయడానికి ఆ తదుపరి 8వ తేదీ నుంచి ఈ మామూలుగా సేవలు మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు అందులో వాహనంలోకి వెళ్ళిన తర్వాత ఈ మన ఇంతకుముందు గతంలో ఏం జరిగిందంటే, మనం వాహనంలో లేవు కాబట్టి మన వాహనాలన్నీ కూడా ఒరిస్సా కానీ, బెంగాల్ కానీ, బీహార్ కానీ, అస్సాం కానీ వెళ్ళినప్పుడు వాళ్ళ నెంబర్ ప్లేట్లు ఆ ఫోటో తీసి ఆ నెంబర్ ప్రకారం అందులో ఏమున్నాయో డేటా చూశారు. అప్పుడు అందులో డేటా మంది కనపడక ప్రతి బండికి కూడా ఒక్కొక్క బండికి దాదాపు 10-12 సార్లు ఈ బండికి రిజిస్ట్రేషన్ లేదు, ఈ బండికి ఎఫ్సీ లేదు, ఈ బండికి ఇన్సూరెన్స్ లేదు, లేకపోతే డ్రైవర్కి లైసెన్స్ లేదు, ఇట్లా రకరకాల కేసులన్నీ రాసి ఉన్నారు. ఇప్పుడు ట్యాక్స్ కడదామని చెప్పి ఓపెన్ చేస్తే ఒక్కో బండికి 1,00,000, 2,00,000 అట్లా రకరకాల అవన్నీ కూడా కనపడి మనం ట్యాక్స్ పే చేయడానికి అవి అవరోధంగా ఉన్నాయి. ఇప్పుడు అది పే చేస్తే కానీ మనం ట్యాక్స్ తీసుకునే పరిస్థితి లేదు. ఈ విషయాలన్నీ కూడా వెంటనే మన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. సరే, వాళ్ళు కూడా దీన్ని ఏదో సరి చేస్తామని చెప్పి ట్యాక్స్ వరకు ఏదో కొంచెం అట్లా ఇట్లా చేశారు. ఏది చేసినా కానీ ఇప్పుడు మళ్ళీ ఎఫ్సీకి మనం పర్మిషన్ తీసుకుని ఎఫ్సీకి వెళ్ళాలంటే మళ్ళీ ట్యాక్సులు మన పెనాల్టీలు కట్టమంటుంది. ఈ రకంగా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈ విషయాన్ని మనం ఈ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కానీ వాళ్ళు ఏదో కింది స్థాయి అధికారులు కొంత కుస్తీ పడి కొంతవరకు చేస్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో మా ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న లారీ యజమానులు మాత్రం న్యాయం జరగట్లేదు. దీని మీద మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, వెంటనే ఈ ప్రగతి పోర్టల్ని అందులో నుంచి ఎన్ఐసి నుంచి. జిల్లా లారీ ఓనర్స్ అధ్యక్షులు నాగమూర్తి రాజా అండి. గత 15 రోజులుగా ఎన్టీఆర్ జిల్లా రవాణా రంగం లారీ యజమానులు చాలా ఇబ్బంది పడడం జరుగుతుంది. అందులో భాగంగానే ఎన్ఐసి వారు కొత్తగా ప్రవేశపెట్టిన ఆ సాఫ్ట్వేర్ని గతంలో ఒక 2 మాసాల నుంచి దీన్ని ట్రయల్ రన్లో చూస్తున్నారని చెప్పడం జరిగింది. కానీ ఇది ఏదన్నా వాహనాలు తక్కువగా ఉన్న ఏరియాలో చేసి ఫస్ట్ దాన్ని అక్కడ చేసి ఇక్కడ ప్రయోగిస్తే బాగుండేది. అసలు ఏమీ లేకుండా తీసుకొచ్చి ఇక్కడ వాహనాలు ఎక్కువ, ప్రజలు కూడా ఇక్కడ ట్రాన్స్పోర్టు రవాణా రంగం ఈ జిల్లా ఎక్కువ. పైగా దానితోటి ఎన్టీఆర్ జిల్లా అంటే అమరావతి రాజధానికి దగ్గరలో ఉండే ప్రాంతం ఇది. దీనికి రకరకాలుగా ఈ రవాణా రంగం ఎక్కడ చూసి ట్రాన్స్పోర్ట్లో పర్మిట్ రావట్లేదు, ఎఫ్సీ చేయాలంటే చేయట్లేదు. పైగా వీళ్ళు నెలాఖరులో దీన్ని ప్రవేశపెట్టడం వచ్చేటికి ట్యాక్సులు కట్టాలన్నా కానీ కట్టలేకపోతున్నాం. దీనికి రేపు మళ్ళీ ఇవాళ వచ్చేది లక్షల పెనాల్టీతో వస్తుంది. రేపు వీళ్ళు మళ్ళీ మీరు ట్యాక్స్ కట్టలేదని కూడా లక్షలు విధిస్తారనేది కూడా చాలామంది లారీ యజమానులు ఆందోళన పడుతున్నారు. దీనికి ఏదైనా కానీ ముందు ఎన్ఐసి సాఫ్ట్వేర్ని కొంతకాలం దీన్ని ఆపి పాత పద్ధతిలోనే తీసుకుని ఈ రవాణా రంగాన్ని మీరు ముందుగా ఆదుకుంటారని కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సత్యనారాయణ. మన అంతకుముందు ఈ ప్రగతిలో ఉన్నదాన్ని వాహనంలోకి మార్చడం వల్ల రవాణా రంగం చాలా ఇబ్బంది పడుతుందండి ప్రజెంటు. ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద మన జిల్లాని ఎన్టీఆర్ జిల్లాని ఎన్నుకొని ఈ ప్రాజెక్ట్ బిగిన్ చేశారు 15 రోజుల క్రితం. ఈ పైలట్ ప్రాజెక్టు మన రవాణా రంగానికి హబ్బు. అసలు కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా రవాణా రంగానికి హబ్బు. లారీలు ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ట్రాన్స్పోర్ట్కి ఇంత హబ్బున్న ఇంత భారీ ప్రాజెక్ట్ లారీలు ఉన్న మన ఎన్టీఆర్ జిల్లాని తీసుకుంటాం వల్ల సమస్యలు ఎక్కువగా జరుగుతున్నాయండి. సమస్యలు ఎక్కువగా ఉండటం వలన ఇప్పుడు ఏదో చిన్న జిల్లాని తీసుకుని వాహనాలు తక్కువ ఉన్న దాన్ని తీసుకుంటే కొంచెం ప్రయోగాత్మకంగా అది ఎంతవరకు సక్సెస్ అయింది ఏంటి అనేది వాళ్ళకి అర్థమయ్యేదండి. ఈ ఎన్టీఆర్ జిల్లాను తీసుకోవడం వలన ఈ రవాణా రంగం మన ఏపీ మొత్తంలో రవాణా రంగానికి
హబ్బు మన ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా. ఇక్కడే వాహనాలు అధికంగా ఉండటం వలన సమస్యలు విపరీతంగా ఉంటున్నాయండి. అసలు విపరీతమైన కేసులు వస్తున్నాయి. ఒక్కొక్క కేసు సంబంధం లేకుండా అసలు కేసుకి అసలు 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు అసలు కేసులకు సంబంధం లేదు. అసలు ఓనర్లకు కూడా అర్థం అవ్వట్లేదండి ఆ కేసులు ఏంటని. అవన్నీ ఆ కాగితాలు తీసుకొని ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు మళ్ళీ ఎన్ఏసీ వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళు ఢిల్లీ వాళ్ళకి పైన అధికారులకి వాళ్ళ మెసేజ్లు పెట్టి మెయిల్ పెట్టి ఇవన్నీ జరగడానికి 10 రోజులు పడుతుందండి. అయినా సమస్యలు పరిష్కారం అవ్వట్లేదు. అందుకని ఇప్పుడు మేము కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ నుంచి ఈ సమస్యని ఇప్పుడు దానితోటి ఇప్పుడు ఈ నెల ట్యాక్సులు కట్టే టైం అండి. అంతా మన రవాణా రంగం అంతా ఆంధ్ర ట్యాక్సులు కట్టే టైం. ఈ టైం నేషనల్ ట్యాక్సులు, ఆంధ్ర ట్యాక్సులు, పర్మిట్లు ఎంత గందరగోళంగా ఉన్న పరిస్థితుల్లో ఈ కొన్ని రోజుల పాటు ఈ వాహనంలోంచి దీన్ని తొలగించి ఇదివరకు ఈ ప్రగతిలో సాఫీగా జరిగేటట్టుగా చూడవలసిందిగా కృష్ణా జిల్లా అసోసియేషన్. పవిత్ర వైవిధ్య జీవన శైలిని ప్రతిబింబించే చిత్రమే బ్రహ్మ సో విష్ణు చిత్రమని విజయవాడ బ్రహ్మకుమారి నిర్వాహకులు తెలిపారు. ప్రజాహిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం వారు ఈ చిత్రాన్ని అద్భుతంగా రూపొందించారని వారు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని వీక్షించి ఆధ్యాత్మికతను పెంపొందించుకోవాలని సూచించారు. ప్రజాహిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం వారు రూపొందించిన బ్రహ్మాసో విష్ణు చిత్రం జూలై 20-21 తేదీల్లో 2 తెలుగు రాష్ట్రాల మల్టీప్లెక్స్ థియేటర్లో ప్రదర్శించబడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నగరంలోని బందర్ రోడ్డు, బెంచ్ సర్కిల్, ట్రెండ్ సెట్ మాల్లో ఈ చిత్రం ప్రదర్శించనున్న సందర్భంగా విజయవాడ తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముందుగా శాసనసభ్యులతో కలిసి బ్రహ్మకుమారిలు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవిత్ర వైవిధ్య జీవన శైలిని ప్రతిబింబించే చిత్రమే ఈ బ్రహ్మ సో విష్ణు చిత్రం అని తెలిపారు. ప్రజాహిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం వారు ఈ చిత్రాన్ని అద్భుతంగా రూపొందించారని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని వీక్షించి ఆధ్యాత్మికతను పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బ్రహ్మకుమారి విజయవాడ ప్రాంత నిర్వాహకులు బ్రహ్మకుమారి శాంత, బ్రహ్మకుమారి రాధ అక్కయ్య, బ్రహ్మకుమారి రత్న, వేణి, కంచన్, రమ్య, సింధు, శిరీష తదితర బ్రహ్మకుమారిస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం వారి చేత ఈరోజు ఒక వినూత్నమైన సేవా కార్యక్రమం ప్రారంభమైంది. విశ్వంలో ఇప్పటివరకు 80 సంవత్సరాలుగా అనేక సేవల్ని చేస్తున్నారు. ఈరోజు ప్రపంచానికి అతి సులువుగా అర్థం కావడానికి, ప్రపంచం చాలా సహజంగా తెలుసుకునే విధంగా మీడియా ద్వారా, సినిమాల ద్వారా కూడా భగవంతుడి సందేశాన్ని ఇవ్వడానికి మొప్పల్నేని శివ గారు డైరెక్టర్ ఈరోజు ఒక కొత్త సంకల్పం చేసి ఈరోజు ఒక సినిమా రిలీజ్ చేయడం జరుగుతుంది. బ్రహ్మాసో విష్ణు అనే సినిమా సురేష్ ప్రొడక్షన్స్ వారి ద్వారా ఈరోజు బ్యానర్తో, వారి బ్యానర్ మీద ఈ సినిమా రిలీజ్ అయింది. మొత్తం ఆంధ్ర, తెలంగాణలో సుమారుగా 20 నగరాల్లో ఈ 2 రోజులు, ఈరోజు రేపు ఈ సినిమా ఒక్కొక్క షో చొప్పున ట్రయల్గా ఆడించడం జరుగుతుంది. దీని ద్వారా భగవంతుడు భూమి మీద అవతరించి ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో మనుషుల యొక్క ఒత్తిడి జీవితంలో ఎలా సుఖశాంతిమయమైన జీవితం గడపాలి, భగవంతుడి నుంచి శక్తిని ఎలా తీసుకోవాలి, శాంతిని ఎలా అనుభవం చేసుకోవాలి, ఒక సుఖశాంతిమైన జీవన విధానం భగవంతుడు ఎలా నేర్పుతున్నారు అనేదాన్ని ఒక సినిమా ద్వారా చూపించడం జరుగుతుంది. ఈ విశ్వవిద్యాలయం యొక్క మూలకర్త అయిన బ్రహ్మ యొక్క జీవన విధానంతో ఈ ఒక సినిమా ఈరోజు బేస్గా తీయడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ సినిమాని అందరూ ప్రముఖులంతా, పురప్రముఖులు, మరి అందరూ నగరంలో వారు చూసి ఆనందించగలరని మేమందరం ఆహ్వానిస్తున్నాము. 1908లో ప్రారంభించిన బ్యాంక్ ఆఫ్ బరోడా నేటికి 8,200 బ్రాంచీలతో 100 విదేశీ బ్రాంచీలతో బ్యాంకు దినదినాభివృద్ధి చెందుతుందని బ్యాంక్ ఆఫ్ బరోడా విజయవాడ రీజనల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ చంద్రన్ సాహో, డిప్యూటీ రీజనల్ మేనేజర్ సిహెచ్ శ్రీనివాసులు తెలిపారు. ప్రతి 3 మాసాలకి 4,000 కోట్ల రూపాయలు నికర లాభాలను బ్యాంకు అందుకుంటుందని తెలిపారు. ఖాతాదారులకి నాణ్యమైన సత్వర సేవలు అందిస్తూ ప్రతి ఏటా 12,16,000 కోట్లు టర్నోవర్ చేస్తున్నారని తెలిపారు. బ్యాంక్ ఆఫ్ బరోడా 117వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని బీఆర్టీఎస్ రోడ్లో బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగులు ప్రజల్ని చైతన్యవంతం చేసేందుకు వాక్థాన్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో బ్యాంక్ ఆఫ్ బరోడా రీజియన్ ఆఫీస్ సిబ్బంది మరియు శాఖల సిబ్బంది, అధికారులు పాల్గొని బ్యాంక్ సేవలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా బ్యాంక్ ఆఫ్ బరోడా విజయవాడ రీజనల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ చందన్ సాహో, డిప్యూటీ రీజనల్ మేనేజర్ సిహెచ్ శ్రీనివాసులు మాట్లాడారు. బ్యాంక్ ఆఫ్ బరోడా అన్ని రకాల రుణాలను తక్కువ వడ్డీ రేట్లకు అందిస్తుందని చెప్పారు. పబ్లిక్ సెక్టర్ బ్యాంకులలో 2వ అతిపెద్ద బ్యాంకుగా బ్యాంక్ ఆఫ్ బరోడా నిలిచిందని చెప్పారు.
happy 117th Foundation Day. I don't want to repeat. Only thing is that it's a very happy moment that in spite of all difficulties, nature has not permitted since morning. I have seen almost 4 o'clock onward I was observing. Only probably the quality of the meridian, when the situation becomes tough, we become more resilient and strong and strengthen ourselves. I think past couple of years also we have seen that when the situation is tough, we become more firm and we have proven ourselves in terms of result and all other terms. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ భేటీ, పలు కీలక అంశాలపై చంద్రబాబు చర్చ, పార్లమెంటు సమావేశాల్లో అనుసరించవలసిన వ్యూహంపై ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. మాజీ సీఎం జగన్ అధ్యక్షతన వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందిందని జగన్ ఆరోపణ, దీనిపై రేపు అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలుపుతామని వ్యాఖ్య. బెజవాడ కనకదుర్గమ్మకు శ్రీశైలం సార సమర్పణ, శ్రీశైలం ఆలయ అధికారులకు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికిన దుర్గగుడి ఆలయ అధికారులు, దర్శనానంతరం వీరికి వేద పండితుల చేత వేదాశీర్వచనం అందచేత. ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుకుంటున్న భారీ వరద నీరు, ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తివేత, బ్యారేజీ నుంచి కాలువల ద్వారా 3000 క్యూసెక్ల నీరు విడుదల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.